హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. నేను వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మనతో ఎరాక్స్ 155 ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ ఎరాక్స్ 155ని మనము మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాము ఇన్ డీటెయిల్గా. లైక్ ఏ విధంగా అంటే డే టు డే లైఫ్ మనం కమ్యూట్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది. యాక్చువల్లీ మొత్తం సిటీలో డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా, బంపర్ టు బంపర్, సో దట్ మీకు యాక్చువల్ మైలేజ్ ఎంత వస్తుందో తెలిసిందంటే ఈ స్కూటర్ని మనం కొనొచ్చు. బికాస్ దిస్ ఈస్ ద బెస్ట్ పవర్ఫుల్ స్కూటర్ ఎట్ ప్రజెంట్ ఇండియాలో, అండ్ దట్ టు అఫోర్డబుల్ సెగ్మెంట్లో వస్తుంది. R15 ఇంజన్ ఉంది. సేమ్ ఈ స్కూటర్లో కూడా మనకి R15లో వచ్చేంత మైలేజ్ వచ్చిందంటే దిస్ ఈస్ ద బెస్ట్ స్కూటర్. నేను మీకు రికమెండ్ చేస్తాను. బట్ నాట్ నౌ. మైలేజ్ రివ్యూ మొత్తం అయిపోయిన తర్వాత మైలేజ్ ఎంత వస్తుందో ఆ తర్వాత మీకు చెప్తాను వెదర్ మీరు ఈ స్కూటర్ని బై చేయాలా వద్దా అనేది. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ట్యాంక్ మొత్తం ఎంటీ ఉంది, అది కూడా నేను చూపిస్తాను. దెన్ 1 లీటర్ పెట్రోల్ కరెక్ట్గా పోద్దాము. దెన్ వీ విల్ సీ ఎక్కడైతే వెళ్ళి బండి ఆగుతుందో అక్కడ మనం రీడింగ్ని నోట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఇంజన్ని ఆన్ చేద్దాము. పెట్రోల్ లేదని మీకు కూడా తెలవాలి కదా. చూసారు కదా, పెట్రోల్ అయితే లేదు. ఇప్పుడు మనం పెట్రోల్ పోద్దాం ఇందులో. దెన్ లేటర్ ఆన్ ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యమహా పర్సన్ ఎగ్జాక్ట్లీ మనము 1 లీటర్ పెట్రోల్ పోస్తున్నాము. మీరు ఒకసారి చేయి తీయండి అన్న. 1000 ml, సో విచ్ ఇస్ 1 లీటర్. అండ్ ఇక్కడ మధ్యలో ఉంటుంది మనకి ఫ్యూల్ ఫిల్ చేయాలంటే. మీరు చూడొచ్చు, సేమ్ అదే పెట్రోల్ పోస్తున్నాము. పోసేయండి అన్న. కొంచెం ఒక ఫ్యూ డ్రాప్లెట్స్ అయితే కింద పడ్డాయి. హవెవర్ కంప్లీట్లీ 1 లీటర్ అయితే మనం సిటీలో టెస్ట్ చేస్తాం కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది మనకి ఎరాక్స్ 150 అసలు ఎంత ఇస్తుంది, కొనాలా వద్దాం మనము. అండ్ ఇంజన్ పరంగా అండ్ ఆల్ ఆ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేశాను. చాలా అంటే చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంది ఇందులో. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. టెస్ట్ డ్రైవ్ అండ్ వాక్ అరౌండ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో. అండ్ మీరు కంప్లీట్లీ అయిపోయింది. ఓకే, డన్. ఫ్యూల్ క్యాప్ పెట్టేయన్నా. కంప్లీట్లీ ఫిట్ అయిందా? క్యాప్ మంచి ఫిట్ అయిందా? రైట్ రైట్. చలో డన్. కొంచెం గట్టి ప్రెస్ చేయాలి. ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మీకు రీడింగ్ ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. 32 కిలోమీటర్స్ ఉంది మనకి ఇప్పుడు రీడింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. బండి ఎక్కడ వెళ్ళైతే ఆగుతుందో దట్ విల్ బి అవర్ క్యాలిక్యులేటింగ్ పాయింట్ అనమాట. అక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 సింగిల్ ఇగ్నిషన్ ఆన్లో. సో ఇక్కడ చూడొచ్చు 32 కిలోమీటర్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో జర్నీ అయితే పెద్దగానే ఉంటుంది. 40 కిలోమీటర్స్ అది డ్రైవ్ చేయాలి. ఓన్లీ ఫర్ యూ గైస్, సో దట్ నేను కంప్లీట్ వీడియో మీకోసం తీసుకురావడానికి. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఓకే, సో ఈ స్కూటర్ వచ్చేసి మ్యాక్సీ స్కూటర్ అండి. అండ్ పవర్ మీరు చూడండి, నేను జస్ట్ ఇట్లా పూజ చేస్తే వెళ్ళిపోతుంది. వావ్, 65 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్.
సో గైస్ ఫైనల్లీ బండి అయితే వచ్చి ఒక దగ్గర ఆగిపోయింది. మీరు రీడింగ్ చూడొచ్చు, 83 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చి ఆగినాం. ఇన్సేన్ మైలేజ్ అసలు ఇది. 155 సీసీయా లేదా 125 సీసీ అవ్వట్లేదు. బట్ R15 ఇంజన్ మనకు తెలుసు కాబట్టి, అదే డిరైవ్డ్ ఇంజన్ కాబట్టి ఇందులో కూడా సిమిలర్ మైలేజ్ మనం చూసినాము. బట్ ఇక్కడ సిటీలో డ్రైవ్ చేస్తేనే 50 కిలోమీటర్స్ వచ్చింది. సో హైవేలో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, వితౌట్ ఎనీ డౌట్. కానీ మీరు ఇంకా రూట్గా నడిపించినా, యాక్సలరేట్ చేసినా, బ్రేక్ చేసినా, నేను మరీ కాన్షియస్గా నడపలేదు, అట్లా అని ర్యాష్గా కూడా నడపలేదు. టెస్ట్ చేసేటప్పుడు సింపుల్గా నా వే ఆఫ్ డ్రైవింగ్ ఏదైతే ఉంటుందో అదే విధంగా డ్రైవ్ చేసిన. కొన్ని ప్లేసెస్లో 60-70 కూడా టచ్ చేసిన, కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ట్రాఫిక్, మీరు చూసినారు కదా వీడియో, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా నీట్గా వెళ్ళిన. సో యావరేజ్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 40-45 అయితే మెయింటైన్ చేసి ఉండొచ్చు నేను. ఓవరాల్గా చూసుకుంటే అయితే 83 కిలోమీటర్స్ వచ్చింది. అంటే సో 50 కిలోమీటర్స్ అయితే ఎరోక్స్ 155 అయితే వితౌట్ అ డౌట్ ఇస్తుంది. 45 రఫ్లీ వేసుకున్నా కానీ ఇటువంటి ఒక మంచి స్టైలింగ్ స్కూటర్ 155 సీసీ రిలయబుల్ ఇంజన్తో పాటు ఇంత మంచి మైలేజ్ రావడం అనేది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్ యమహా. దిస్ ఈజ్ మై ఆనెస్ట్ రివ్యూ అండి ఫర్ ద మైలేజ్ టెస్ట్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.